హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేము రీసెంట్గా నాష్విల్ వెళ్ళాం హౌస్ వార్మింగ్కి. సో అక్కడ ఎలా జరిగింది, జర్నీలో ఎలా జరిగింది, రిటర్న్లో ఎలా ఉంది, హౌస్ వార్మింగ్ ఎలా జరిగింది, సో మొత్తం కూడా ఈ వీడియోలో చూద్దాం. కమాన్, వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము నాష్విల్లో హోటల్ తీసుకున్నాము, హ్యాంప్టన్ హోటల్. ఆ హోటల్లో ప్రతి గెస్ట్కి కూడా ఇలాగా టీవీలో వెల్కమ్ చెప్తూ గెస్ట్ నేమ్తో వెల్కమ్ చెప్తారు. సో నాకు కూడా అలా రాశారు, వెల్కమ్ రాజ్ అని. మా వైఫ్ వాళ్ళ కజిన్ బ్రదర్, మా బామర్ది కిరణ్ వాళ్ళ హౌస్ వార్మింగ్కి మా ఫ్యామిలీ అందరం నాష్విల్ వెళ్ళాం. సో ఇదంతా కూడా వాళ్ళ కమ్యూనిటీ. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ అంతా కూడా అమెరికన్సే ఉంటారు ఇక్కడ. వాళ్ళ హౌసెస్ ఇలా ఉంటాయి. సో ఆ కమ్యూనిటీలో మా బామర్ది కూడా హౌస్ కొనుక్కున్నాడు. సో మా ఫ్యామిలీ అందరం వచ్చాం. లోపలికి వెళ్దాం, పదని చూద్దాం. సో ఇక్కడ ఇది వాళ్ళ హౌస్. ముందంతా లైటింగ్స్ పెట్టారు. అమెరికన్ ఫ్లాగ్, ఇండియన్ ఫ్లాగ్ రెండు చూడొచ్చు మీరు. మా సిస్టర్ వచ్చేసి అమెరికన్, సో అందుకని రెండు ఫ్లాగ్స్ పెట్టారు. సో ఇక్కడ నుంచి వే లోపలికి వెళ్ళటానికి. సో వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. నేను ఒకసారి బ్యాక్ యార్డ్కి వెళ్ళేసి ఎలా ఉంటుంది ఏంటో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాను. మీరు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది, వీళ్ళ హౌస్ బ్యాక్ యార్డ్ ఎలా ఉంటుంది. ఇది వే వెనక్కి వెళ్ళటానికి. సో మా చిన్న అమ్మాయి కూడా నాతో పాటు వెనక. ఇక్కడ కార్స్ కూడా రెండు పార్క్ చేసుకున్నారు. సో మా వైఫ్ వాళ్ళ మామయ్య, తను కూడా చాలా దూరం నుంచి వచ్చారు హౌస్ వార్మింగ్కి. సో మా చిన్నమ్మాయిని పలకరిస్తున్నారు, ఎలా ఉన్నామని. ఇక్కడ నుంచి వాళ్ళ హౌస్కి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది. ఒక్కసారి మనం మొత్తం హౌస్ వ్యూ చూద్దాం. ఇది ఈవినింగ్, ఐ థింక్ 4 to 4:30 అట్లా ఉంటుంది. ఇదంతా కూడా వాళ్ళ కమ్యూనిటీ వ్యూ. సో ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే లోపల ఎలా ఉంది హౌస్. సో ఇది అమెరికన్ ఇండియన్ కలిసి ఉన్న ఫ్యామిలీ హౌస్ కాబట్టి ఎలా డెకరేట్ చేసుకున్నారో చూద్దాం. సో బంతి పూలతో తోరణాలు కట్టారు, పైన హ్యాంగింగ్ ఒకటి చేశారు. ఇది లోపలికి ఎంట్రన్స్. వీళ్ళు ఇక్కడ అమెరికన్స్ చాలా తొందరగా డిన్నర్ చేసేస్తారు. సో లేట్ డిన్నర్ అయితే ఉండదు. సో ఇది చికెన్ బిర్యానీ పెట్టారు. సో డిఫరెంట్ ఐటమ్స్ పెట్టారు, ఫ్రూట్స్ పెట్టారు. సో మన వాళ్ళు అయితే మనం కొద్దిగా లేట్ తింటాం కదా, వీళ్ళు ఏంటంటే తొందర తినేసి తొందర పనుకుంటారు, మళ్ళీ ఉదయం తొందర లిగిస్తారు. సో మనం ఏంటంటే లేట్ తింటాం, లేట్ పనుకుంటాం, లేట్ లిగిస్తాం. అందరు కాదు, కొంతమంది, అందులో నేను కూడా ఉన్నాను. వీళ్ళందరూ కూడా లైన్లో నుంచొని వెయిటింగ్ వాళ్ళ టర్న్ కోసం. ఇది వీళ్ళ బ్యాక్ యార్డ్. పైనుంచి చూస్తే ఇట్లా ఉంటుంది. సో చిన్నపిల్లలని ఆడిపిస్తున్నారు. ఇదంతా కూడా బ్యాక్ యార్డ్.
ఇక్కడ నుంచొని అందరూ నైట్ డిన్నర్ చేసాం 6 o'clock 6:30కి. బిర్యానీ అంటే మనం చాలా ఇష్టంగా తింటాం కాబట్టి ఫస్ట్ బిర్యానీ, తర్వాత అమెరికన్స్ గిఫ్ట్స్ వెరైటీగా ఇస్తారు. సో వాళ్ళు ఇట్లా పూలు, సెంటెడ్ క్యాండిల్స్, కొన్ని గిఫ్ట్స్ కార్డ్స్ ఇస్తారు. సో ఇది మందు బాటిల్ అనుకుంటాను. అలాగే ఈ చిన్న చిన్న పూల కుండీలు, ఇవన్నీ కూడా ఇలాంటి వెరైటీ ఇస్తారు. సో ఇక్కడ నుంచి ఇది హాల్. సో లోపలంతా చాటింగ్ చేసుకుంటున్నారు, రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ వచ్చారు కాబట్టి చాటింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి అట్లా బయట చూస్తే బయట మొత్తం చీకటి అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత ఏంటిదంటే 5:30 ఈవినింగ్. సో వింటర్ సీజన్ కాబట్టి మొత్తం కూడా తొందర చీకటి అయిపోయింది. సో అందరూ తినేసి వెళ్ళిపోతారు ఇంకా ఫాస్ట్గా. ఇదంతా డెకరేషను లోపలికి. ఇది ఈ బుడ్డోడు మాకు మంచి స్టోరీ ఒకటి వెళ్ళాడు. పెద్దమ్మ ఏడుస్తే కూర్చుంటే ఏమైందంటే వీడు స్టోరీ వెళ్ళాడట, వాళ్ళ డాడీ లేడు, చనిపోయాడు అని చెప్పి. సో మా అమ్మాయి బాగా ఫీల్ అయిపోయి ఏడుస్తే కూర్చుంది. తర్వాత తెలిసిన స్టోరీ అంటే వాళ్ళ డాడీ ఈ బయటికి వెళ్ళాడంట. సో అందరూ ఇక్కడ కూర్చొని చాటింగ్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ కొన్ని గిఫ్ట్స్ డ్రాప్ చేశారు, కొన్ని అమెరికన్స్ ఇచ్చిన గిఫ్ట్స్. సో వెరైటీ గిఫ్ట్స్ ఉన్నాయి. సో ఇది డైనింగ్ ఏరియా. కొంతమంది నైబర్స్ ఇక్కడ కూర్చొని డిన్నర్ చేశారు. సో వీడు మాత్రం స్టోరీ కొనసాగిస్తూ ఉన్నాడు. వాళ్ళ డాడీ యాక్చువల్గా వేటకి వెళ్ళాడంట, జింకల్ వేటకి. పెద్దమ్మాయి డ్రా చేసి గిఫ్ట్ ఇచ్చింది వీళ్ళకి. I started. Come on. Drop it. Drop it. See? దొరికిపోతే పడేస్తుంది అనమాట. No, go for. All done. Go on. Okay. ఉంటాయి కదా పెద్దడా మన ఫోటోలో చూసేటప్పుడు. I love her so much. I'm sorry. ఎవరు? No, don't get. అసలు ఏం పెద్దడా అలా కూర్చొని అడ్వైట్ చేస్తుందా? లేదు, అలా కోరిక ట్రైన్ చేసింది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకోండి, దానికి చెప్తాం జూబిలీ గో టు బెడ్ అంటే వెళ్ళిపోదు బెడ్ దగ్గర. సో మేము ఆ ట్రీట్స్ ఇచ్చామంటే దానికి తెలుసు అనమాట బయటకు వెళ్తున్నాము. ఏం డ్యామేజ్ చేయదు, ఏం ప్రాబ్లం లేదు. మరి తినేసి వచ్చేసి వెళ్ళి అడుగుకుంటున్నా. అంటే ఇంతమంది ఉన్నారు కదా కొత్తగా. అది నోట్ తో క్యాచ్ చేయదు, అందుకే నాకు ఆల్రెడీ ఉంది కదా షేప్ లో క్యాచ్. అసలు రెండు తీసుకొచ్చి అదే. Yeah, she goes to her bed. She has to go to her bed if she wants a cookie. Yeah. See, అది నోట్ లో ఉంది కదా, సో
సో హౌస్ వార్మింగ్ ఫంక్షన్ అయిపోయింది, బయలుదేరి మేము హోటల్కి వెళ్తున్నాము. సో ఇదంతా కూడా నైట్ వ్యూ. ఇది హోటల్ రూము. హోటల్లోనే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి కిందకు వచ్చాం మేము. హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, పిల్లలకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూసెస్ ఉన్నాయి, వ్యాఫిల్ కూడా వాళ్ళు చేసుకోవచ్చు, అక్కడ ఓన్గా ఉంది. సో ఇక్కడ చికెన్ ఐటమ్స్ ఉన్నాయి, ఆమ్లెట్ ఉంది, చికెన్ ప్యాటీస్ ఉన్నాయి, పాస్తా ఉంది. సో ఏది వేసుకోవాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు మా వైఫ్. అది వేసుకుంటుందంట, అది వేసుకుంటానని చెప్పి ఇది వేసుకుంటుంది. అప్పుడే టేస్ట్ ఎక్కువ ఉంటుంది మనకి. మొత్తానికి ఏదో వేసుకుంది. ఇది డైనింగ్ హాల్. మొత్తం లాగేసినది అయిపోయింది చాలు. ప్లీజ్ 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 డాడీ అందులో ఏముంది చెప్పు, ఇందులో ఏముంది రాయడానికి. రిటర్న్లో నాష్విల్లో ఒక చర్చి దగ్గర ఆగాం, లంచ్కేమో పాండా ఎక్స్ప్రెస్ దగ్గర ఆగాం.